గాజు బద్దలయ్యే కొద్దీ ఇంకా పదునెక్కుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పెందుర్తి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఉత్తరాంధ్ర భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారని, వైసీపీ ప్రభుత్వం 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లు అన్నట్టుగా పనిచేసిందని ఆయన విమర్శించారు. కాలుష్యం కోరల్లో ఉన్న తాడి గ్రామం తరలింపుకు భూమి లేదు, కానీ అధికారం చెలాయించే వాళ్లు వేల ఎకరాలు దోచేశారని ఆరోపించారు. జనం రోడ్డెక్కి చొక్కా పట్టుకుని ప్రశ్నించకపోతే పరిస్థితి మారదన్నారు. జగన్ను గద్దె దింపి కూటమి ప్రభుత్వం ఏర్పడడంతోనే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రాష్ట్రంలో 23 లక్షల మంది యువత గంజాయి మత్తుకు అలవాటు పడ్డారని, వైజాగ్ పోర్టులో మత్తు మందులు గంజాయి రవాణా జరుగుతోందని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వాన్ని సముద్రంలో ముంచేద్దామని పవన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే అదీప్ రాజ్ సెటిల్మెంట్లకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని, ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టినప్పుడు మళ్లీ ఎమ్మెల్యేకు ఎందుకు భయపడాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబును, అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను గెలిపించండి అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వైసీపీ గూండాలకు భయపడొద్దు, తిరగబడాలి. గంజాయి సరఫరాలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, ఏపీలో 23 లక్షల మంది దీనికి అలవాటు పడ్డారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా వైసీపీ నేతలు మా ఆస్తులు దోచేశారని చెబుతున్నారన్నారు. వైసీపీ గుండాలకు ప్రజలు భయపడక్కర్లేదు, అన్యాయంపై తిరగబడాలన్నారు. ప్రజల కోసం రోడ్డుపైకి వచ్చా తిట్లు దెబ్బలు తిన్నా, ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఇవ్వని వైసీపీకి ఓటు వేస్తారా? జగన్ను గద్దె దించుదాం, కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాము అన్నారు. ప్రజల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం, ప్రజల భవిష్యత్తు కోసం త్రిమూర్తుల్లా ముందుకు వెళ్తున్నాం అని పవన్ తెలిపారు. ఇక్కడ కూర్చోబెట్టి అన్ని రకాల ఫ్యాక్టరీ కాలుష్యాన్ని కాలుష్య నియంత్రణ మండలితో దానిని పునరుద్ధీకరణ చేస్తాం. కాక భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమాని కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ని ఆడపడుతున్నట్టు మహిళలకు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం చేస్తున్నది. యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకి నిరుద్యోగ వృద్ధి, ఉద్యోగం లేని పరిస్థితుల్లో 3,000 రూపాయలు. వైఎస్ఆర్ అడుగుతా ఉన్నా, వైసీపీ నాయకులు అడుగుతా ఉన్నా, మీరు ఎలా సాధిస్తారు? ఇవన్నీ మీరు ఎలా సాధిస్తారు? మీరు చెప్పండి. 60 రూపాయలు ఉన్న మద్యం 200 రూపాయలు అమ్ముతా ఉన్నారు. అన్ని డిజిటల్ పేమెంట్స్ మీరు చేస్తా ఉన్నారు. ప్రధానమంత్రి గారు రూపాయలు భారతీయ జనతా పార్టీ డిజిటలైజేషన్ చేస్తా ఉంటే ఒక వైఎస్ జగన్ గారు కూర్చొని మొత్తం క్యాష్ అకౌంట్ని అన్ని డబ్బులు ఇస్తే తప్ప ఎమ్మెల్యే అదీప్ రాజ్ గుర్తుపట్టుకో. ఇంతమంది యువత రోడ్ల మీద వచ్చి తిరగ పట్టాలంటే ఒక్కొక్క పరిస్థితి కూడడానికి పోరాడిపోయేట ముందు ఎవరో పోరాడకుండా ఏమీ రాదు. ప్రాథమిక హక్కులు అంబేద్కర్ గారికి ధరవేయచ్చు, పెట్టచ్చు. కానీ ప్రాథమిక హక్కుల కోసం, ప్రాథమిక హక్కుల కోసం
ఇవన్నీ మన హక్కుని ఎవరు ఇవ్వరు, కొట్లాడి తీసుకోవాలి, పోరాటం చేసి తీసుకోవాలి. ఎవరు ఇవ్వరు. కార్యక్రమం అయితే బాబు అంటే ఒక్కడే మాట పోరాడి తీసుకోవాలి. అది ప్రభుత్వంలో పెట్టి మనం అధికారులు సంపాదించాలి, హక్కులు సంపాదించాలి. భవిష్యత్తులో బాగా చేస్తారని పొరపాటుకి పరిస్థితులు అందరూ కలిసి ఏం చేశారు, పరిష్కరించింది అయ్యారు. అసలు జగన్ స్టేట్ లెవెల్లో ఆర్థికం గుర్లేస్తా ఉంటే చేతులు చేస్తుంటే అజిత్ రాజ్ ఇక్కడ కూర్చొని పరమాణ స్థాయిలో మొత్తం పోసేస్తా ఉన్నారు. మొత్తం వారి అనుయాయులు మన మనసుతో వారి మొత్తం వారి భర్తలంతా రోడ్ల మీద కూర్చొని సెటిల్మెంట్లు చేస్తా పరమాణ ఇల్లు కట్టాలంటే డబ్బులు పే చేయాలి, డబ్బులు పే చేయాలి, ఇల్లు వేలు కావాలంటే డబ్బులు పే చేయాలి, డబ్బులు పే చేయాలి, అజిత్ రాజ్కి వైసీపీకి డబ్బులు పే చేయాలి. మీరు ట్యాక్సీ కట్టాలా లేదా? జైలుకు భయపడాలి. వైసీపీ గుండా కట్టించి మనం జైలుకు భయపడాలి. ఇంతమంది యువతులు ధైర్యం లేదా? నేను మీకోసం రోడ్ల మీద వచ్చాను. దెబ్బలు తిన్నా, చెట్లు తిన్నా, కేసులు కట్టించుకున్నా, నమ్మకంలోకి మానపరిచకి యువతకి, తెలుగు లాంటి యువతకి, వజ్రాల లాంటి యువతని వదిలిపెట్టాను. నేను మీకోసం ప్రధానమంత్రి రమేష్ గారిని ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ అభ్యర్థులు గెలిపించాలని అడుగుతాను. మనకి రమేష్ గారిని అడుగుతా ఉన్నాను, గెలిపించాలని నేను అడుగుతున్నా. నేను చూడడానికి నేను వెళ్ళిపోతాను, కానీ రాష్ట్రంలో వెళ్ళిపోతాను. నేను చూడడానికి ఇంకా బాధ్యతలు నిలబడ్డా. నేను 2 చోట్ల నాకు పదవి ఇవ్వలేకపోయినా, ఎమ్మెల్యేగా గెలవకపోయినా మీ గుండెల్లో ఉన్న ఆకాంక్ష మీ గుండె మీ హృదయపడమయ్యాను, మీ ఆకాంక్షలయ్యాను, మీ కన్నీటికి కుడిచే యుద్ధాలుగా అయ్యాను. గుండెల్లో పెట్టుకున్న మీ కుటుంబ సభ్యుడిగా మీ స్నేహితులుగా ఈరోజు నేను అనుకున్నా పంచగల రమేష్ గారిని గాజు క్లాసు గుర్తు మీద మీరు ఓటేసి గెలిపించారు. అలాగే సీఎం రమేష్ గారిని కమలా గుర్తు మీద భారతీయ జనతా పార్టీకి గెలిపించారు. ఈరోజు మీరు అడగచ్చు, అలా నువ్వు ఓటు అడుగుతున్నావు, మరి నాకు కావాల్సిన పనులు తెలిసిపోతుంది. నేను పని చేస్తా, ఉద్యోగంగా పని చేయిస్తా, నిలబడతా. కన్నీరు పరిస్థితులు కావాలి, పరిస్థితుల కోసం బలైపోతామంటే వాళ్ళు పట్టించుకోవడం. మన కూర్చొని స్థానిక ఎమ్మెల్యేలాగా పక్షాలు సెటిల్మెంట్ చేసుకుంటే ఎప్పుడు తాలిబాన్లను బయటకు తీసుకురాదు. మనకు కావాలంటే దమ్ముల నాయకులు పంచగల రమేష్ గారి జంట మొత్తం ఎన్ని ఓట్లు కూర్చోండి. నేను పిల్లల కోసం పంచి గ్రామాల సమస్యలు కూడా నేను కూర్చొని మాట్లాడితే ఏ సమస్యకి పరిష్కారం దొరకకుండా ఉండదు. నేను మీకు నిలబడతాను. యువతందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారా లేదా మీరు చెప్పండి. స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారా లేదా? వైఎస్ జగన్ కల్పించారా? ఏం చేద్దాం? మాట్లాడితే యజమాన్యం మాట్లాడతా అలవాటు పడిపోయారు. 23 లక్షల మంది యువత ఒక్క పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఇంతమంది కాపగలిగారు. 23 లక్షల మంది యువత, శక్తియుక్తుల యువత, శక్తి సమర్థత, ప్రతిభా పాఠవాళ్ళ యువత వాళ్ళకి గంజాయి అలవాటు చేశారు. గంజాయిలో నెంబర్ 1 అయిపోయి చేశారు. ఇక్కడ కోట్లు 5,000 కిలోల గంజాయి హృదయం తెలుసుకోవడం. ఏం చేద్దాం? మరి తిరిగి గంజాయికి మీరు అలవాటు పడతారా? గంజాయికి మీరు అలవాటు పడతారా? అధికారులు నేర్చుకుంటే ఏం చేద్దాం? వైసీపీ ఏం చేద్దాం?
సముద్రంలో తొక్కేస్తున్నాం పాకిస్తాన్ సముదాయాన్ని గాంధీని లూచినట్టు వైసీపీ ప్రభుత్వాన్ని సముద్రంలో జగన్కొండలో నిద్రపోయే గబ్బర్ రేపు 4వ తారీఖు జూన్ 4వ తారీఖు జగన్ ఏదో కూర్చున్నారు ఈ కాలమాయు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి మీరందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నేను ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈ సీటు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా నేను వచ్చానంటే అది పవన్ కళ్యాణ్ గారి ధైర్యాన్ని మీకందరికీ తెలియజేస్తున్నాను. ఆయన ఆశీర్వాదంతో అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో నేను ముందుకు వచ్చాను. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ యువత ఎక్కువ ఉంది, పరిశ్రమలు ఇంకా రావాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలి. ఒక్క అవకాశం ఉంది. ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తాను చేసి చూపిస్తానని తెలియజేస్తూ ఈ యొక్క విషయాన్ని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలుగా వ్యతిరేక ఓటు నేను కోరిన కష్టాన్ని చెప్తే ఈ రోజు ఆయన ఈ కోరవుతుందంటే ఆయన ఉండే అవుతుంది గర్వంగా మీ ముందు చెప్తున్నాను. దానికి ఆయన చేసిన త్యాగానికి మేమందరం ముందుండి మీకు న్యాయం చేశాను. రేపు 11వ తారీఖు జరిగే ఓటు మొట్టమొదటి ఓటు పార్లమెంట్ ఓటు అది కమలం చేసి 2వ ఓటు